మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోకేష్ అన్న, నమస్తే అన్న. అన్న, నాది అల్లూరు సీతారాం జిల్లా, నాది రాజమమ్మంగి సూరంపాలు. అనారోగ్యంతో చాలా బాధపడుతున్నాను అన్న. నన్ను ఇండియాకి రప్పించన్న, నన్ను రచించన్న, నన్ను కాపాడన్న. అన్న, దెబ్బలు తెల్లకపోతున్నాను అన్న. అన్న, హాస్పిటల్ కూడా తెచ్చలేదు అన్న. చచ్చిపోతే పొలం వేసి తగలెట్టుద్దామన్నారు. ఇక్కడ నన్ను రచించన్న, నన్ను కాపాడన్న. లొకేషన్ మీద ఆధారపడి ఉంది సార్ మా అమ్మగారు రావడానికి. ఈ మధ్య కాలంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అయితే బ్రతుకు తెరువు కోసం అనేక మంది నిరుపేద మహిళలు అయితే మాత్రం కువైట్ మస్కట్ లాంటి ప్రాంతాలకైతే వెళ్ళి అక్కడ ఉన్న యజమానులతో నరక యాతన అనుభవిస్తూ మరలా స్వగ్రామానికి రాలేక అనేక ఇబ్బందులు పడుతూ స్వదేశానికి రావడానికి కూడా అనేక ఇబ్బందులు పడుతూ మమ్మల్ని కాపాడండి అంటూ అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అయిన రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో గల రాజవొమ్మింగి మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన పల్లి నిర్మల అనే ఒక నిరుపేద మహిళ అయితే మాత్రం మస్కట్ వెళ్ళి అక్కడ యజమానులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అనేక కష్టాలు పడుతున్న నేపథ్యంలో అయితే మాత్రం ఆవిడ అన్నా లోకేష్ అన్న నన్ను కాపాడు అంటూ నన్ను స్వగ్రామానికి తీసుకురావాలంటూ అయితే మాత్రం ఆమె వేదన పడుతూ అయితే మాత్రం వీడియోని రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఒకటి సంచలనంగా మారింది ఈ ప్రాంతంలో. ఆ విషయంపై మాట్లాడడానికి ఎవరైతే వీడియో రిలీజ్ చేశారో పల్లె నిర్మల వారి కూతురు సంగీత అయితే మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళ అమ్మగారు కువైట్ వెళ్ళి ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో, అసలు ఎందుకోసం వెళ్ళారన్నది అడిగి తెలుసుకుందామండి. సంగీత గారు చెప్పండి, అసలు మీ అమ్మగారు ఎందుకు కువైట్ వెళ్ళాల్సి వచ్చింది? కుటుంబ పోషణ కోసం వెళ్ళారు సార్. ఏంటి వెళ్ళిన కాంచి మీ అమ్మగారు ఇలాగే ఇబ్బంది పడుతున్నారా? వెళ్ళిన కాడి నుంచి 2 months బాగానే ఉన్నారు సండి. తర్వాత ప్రాబ్లమ్స్ స్ట్రెంత్ ఎక్కువైపోయారండి. ఇంట్లో పని మనుషులు లేరు, ఒక మనిషి అయిపోవడంతో ఒత్తిడి ఎక్కువైపోయిందండి. హాస్పిటల్లో ఆవిడకి ఆయాసం ఉందండి. ఆయాసంతో బాధపడినా కూడా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదండి. వాళ్ళు శాలరీ అడిగినా కూడా కొట్టడం అది చేసేవారండి. అలాగని ఏజెంట్ ఫోన్ చేస్తే నేను రప్పిస్తాను, 1 lakh కట్టండి అలాగని చెప్పారండి. చెప్తే మా నాన్నగారు 70,000 వేశారు సార్ ఏజెంట్కి, రప్పించండి అని. రప్పించినా పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్, రాజమండ్రి పోలీస్ స్టేషన్లో. అయినా కూడా వాళ్ళు కూడా పట్టించుకోలేదు సార్. 2 times కానిస్టేబుల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళారు సార్ మా నాన్నగారు. అయినా కూడా రెస్పాన్స్ ఏం లేదండి. ఏజెంట్ వల్ల చాలా మోసపోయాం మేము. అంటే గతంలో ఇప్పుడు మొన్న రీసెంట్గా వెళ్ళారని చెప్పి అంటారు కదా, గతంలో ఎప్పుడన్నా మీ అమ్మగారు కువైట్ వెళ్ళారు అక్కడికి? 3 times కోవిట్ వెళ్ళారు సార్. ఇప్పుడు ఒమాన్ దేశం వెళ్ళారు సార్. అంత ముందు వెళ్ళినప్పుడు ఎటువంటి ఇబ్బందులు కాగలేదు? ఎటువంటి ఇబ్బందులు లేదండి. ఇప్పుడు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎప్పుడు ఏ నెల వెళ్ళారు? ఈ ఏడాది వెళ్ళారా? మే నెలలోనే వెళ్ళారు సార్. గత ఏడాది మే నెలలో వెళ్ళారు సార్. మే నెలలో వెళ్ళారండి. ఆగస్ట్ నెలలో ఆవిడకి ఒత్తిడి ఎక్కువైపోయిందండి. వేరే మనిషి వస్తుంది అప్పటి వరకు చేయండి అని చెప్పారండి. సెప్టెంబర్ నెల వరకు చేసి ఇంక నేను చేయలేను, నా హెల్త్ కూడా బాగోలేదు, క్షీణించిపోతుంది, అలాగని రప్పించడానికి ఏజెంట్కి ఫోన్ చేస్తే ఏజెంట్ ఇలా చేశారండి. ఏజెంట్ 70,000 వరకు తీసుకున్నారు సార్. ఈ విషయంపై ఏదైనా పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా కంప్లైంట్ చేశారమ్మా? రాజమండ్రి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాం సార్. ఏమైంది? అస్తమానం ఎస్ఐ గారిని వెళ్ళి కలవడం, ఒకసారి 2 times వెళ్ళారు సార్. కానిస్టేబుల్ తీసుకొని హైదరాబాద్ వెళ్ళడం, మలక్పేట పోలీస్ స్టేషన్లోని ఆయన రప్పించి మళ్ళీ రంజాన్ నెల ఈ ఇయర్ రంజాన్ 3వ తారీఖుని రప్పించేస్తాము అలాగని అక్కడ మాట ఇవ్వడం జరిగినాయి సార్. అంటే ఇప్పుడు మీ అమ్మగారిని అక్కడ ఏ విధమైన ఇబ్బంది పెడతాను మీకు ఎలా తెలిసింది? అసలు ఏమన్నా ఆమె ఏమన్నా వీడియో కాల్ చేసి ఇక్కడ ఇలా ఇబ్బంది పెడతానని? డైలీ వీడియో కాల్ చేస్తుంది సార్ ఆవిడ. చేసి అంటే శాలరీ ఇచ్చే వరకు బాగానే ఉంటున్నారు సార్ ఆవిడతోని. శాలరీ ఇచ్చే టైంలోని కొట్టడం, ఏది ఉంటే అది ఎత్తేయడం, చంపేస్తామనడం. నేను బాగోలేదు కదా హాస్పిటల్ తీసుకెళ్తే చచ్చిపోతే చచ్చిపో, పురుగులు పట్టేస్తాయి, కప్పెట్టేస్తాము అంటున్నారండి. ఈ బాధలన్నీ కూడా నీకు మొత్తం వీడియో కాల్లో చూపించారమ్మా మీ అమ్మగారు? చూపించారు సార్. అంటే మీ జీవనాభివృద్ధి కోసము, ఏదైతే మీ నిరుపేద కుటుంబం మీ భవిష్యత్తు కోసం అయితే మాత్రం ఆమె అక్కడికి వెళ్ళారు సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ అమ్మగారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. అన్న నారా లోకేష్ అన్న స్వదేశానికి వచ్చే మార్గం ఏర్పాటు చేయండి అంటూ ఆవిడైతే ఒక దీనంగా అయితే ఒక వీడియోని రిలీజ్ చేశారు. అది అసలు మీకు ఎలా అనిపించింది? ఆ క్షణంలో మీ అమ్మగారు అక్కడ ఏ విధంగా ఉన్నారని అనిపించింది? ఆవిడ హెల్త్ అయితే పూర్తిగానే క్షీణించింది సార్. కొట్టడం అది చేస్తున్నారంటే సార్ అడిగిన హాస్పిటల్కి వెళ్దామన్నా హాస్పిటల్ తీసుకెళ్ళదంటారు సార్.
అలాగని ఫోన్ బ్యాలెన్స్ కూడా వేసుకోవడానికి ₹2 కూడా రీల్స్ కూడా ఇవ్వట్లేదండి సార్. చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి ఆవిడ. ఇతర దేశం నుంచి అందరినీ రప్పిస్తున్నారు కదా లోకేష్ గారు. నాకు ఆ మెయిల్ పెట్టిన రాస్తారు, ఆవిడ చదువుకోలేదండి. అయితే లొకేషన్ షేర్ చేయడానికి కూడా ఆ లొకేషన్ ఆ ఇంట్లో ఉన్న పర్సన్ మార్చేసేటండి, సెట్టింగ్స్ అన్నీ మార్చేసేటంటండి. అమెరికా చూపిస్తుంది సార్ అది. ఆ లొకేషన్ ఎలా చేయాలి ఏంటన్నది మేము చెప్పామండి. చెప్పినా అది అమెరికా చూపిస్తుందండి సార్. 2 months బ్యాక్ లోకేష్ గారి దగ్గర కూడా అమరావతి వెళ్ళారండి మా నాన్నగారు. ఏదేమైనా మీ అమ్మగారు పడ్డ ఇబ్బంది ఆ వీడియో ద్వారా అయితే మాత్రం సుమన్ టీవీ ద్వారా నారా లోకేష్ గారికి వెళ్ళే ప్రయత్నం అయితే మేము చేస్తాం. మీరు లోకేష్ గారికి ఏమైనా చెప్పుకునే విధానం ఉంటే మీరు ఒకసారి చెప్పండి అమ్మా. ఖచ్చితంగా లోకేష్ గారికి వెళ్ళి మీ అమ్మగారు క్షేమంగా స్వదేశానికి వచ్చే ప్రయత్నం అయితే మనం సుమన్ టీవీ ద్వారా చేయడానికి ప్రయత్నాలు చేస్తాం. మీరు అసలు మీ అమ్మగారికి నారా లోకేష్ గారు అంటే చాలా ఇష్టంగా ఉంది. నారా లోకేష్ అన్న నన్ను కాపాడంటే ఇది వీడియో చేశారు. ఒకసారి ఆ నారా లోకేష్ గారికి మీ కుటుంబం నుంచి మీరు ఏం చెప్తారో చెప్పండి అమ్మా. మా కుటుంబం కూడా నారా లోకేష్ గారు రప్పిస్తారని మేము అనుకుంటున్నాం సార్. లోకేష్ అన్న మీద మేము ఆశ కూడా ఉన్నాం సార్. పోలీసుల వల్ల కానీ ఏజెంట్ ద్వారా కానీ అసలు అవ్వట్లేదు సార్. అందుకు లోకేష్ గారు అన్న ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్. మా ఫ్యామిలీ మొత్తం లోకేష్ అన్న మీద ఆధారపడి ఉంది సార్ మా అమ్మగారు రావడానికి.